హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనము ఇంగ్లీష్ మెథడాలజీ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. అలాగే డిఎస్సికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ ప్రీవియస్ బిట్స్ అనేవి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మీ డిఎస్సి ఎగ్జామ్లో రివిజన్కి బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ లిజనింగ్ దట్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్, అప్రిషియేటివ్ లిజనింగ్. Identify the method of teaching reading that focus on whole words, phrase, sentence or stories. Synthetic method అంటే కలిపడం పద్ధతి, అదే వాటిని ఒక దగ్గర కూర్చడం. Identify the component that involves general assumption about language teaching and learning approach. Identify the interactive encouraged by CLT role play. Identify the primary focus of the National Policy on Education 1986 regarding language skills, improving language skills at various education stages. Choose the best option that fit the blank. Bloom's taxonomy including the domain which focus on knowledge, comprehension and application. Cognitive. Choose the best option that fit the blank. Speech training foster civilized attitude and social skill. Next, identify the regarding method that focus on individual letters and sounds. Phonics method. Next, choose the best option that fit the blank. The oral approach assumes that language is primarily spoken. Next, choose the best option that fit the blank. The skill of introduction, a lesson involve gaining attention through voice, gesture and TLM. ఓకే, పాఠ్యాంశాన్ని పరిచయం చేసే నైపుణ్యం వేటి ద్వారా దృష్టిని ఆకర్షిస్తుంది అంటే వాయిస్, గెస్చర్ అండ్ TLM. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇట్ ఇన్క్లూడ్స్ ఇండియన్ స్లాంగ్ అండ్ ఫ్రేజ్. ఇండియన్ స్లాంగ్ అంటే ఇక్కడ భారతీయ యాస, అలాగే ఫ్రేజ్ అంటే పదబంధం. నెక్స్ట్ లాస్ట్ వన్ అంటే ఈ పేపర్లో లాస్ట్ క్వశ్చన్. Choose the best option that fits the blank. At the junior level, one of the aims of teaching English is to form a simple statement and respond to questions. At the junior level, one of the aims of teaching English form simple statements and response to questions. Choose the best option that fits the blank. Skimming or scanning for specific information is a subskill of reading. Skimming or scanning for specific information is subskill of reading. రీడింగ్లో సబ్స్కిల్ ఏంటంటే స్కిమ్మింగ్ ఆర్ స్కానింగ్. ఓకే, నెక్స్ట్, రీడింగ్ ద లౌడ్ హెల్ప్ టు ఇంప్రూవ్ స్ట్రెస్ అండ్ కాంప్రహెన్షన్. రీడింగ్ ద లౌడ్ అంటే గట్టిగా చదవడం వల్ల ఏం హెల్ప్ అవుతుందంటే ఇంప్రూవింగ్ ప్రొనౌన్సియేషన్. అది ప్రొనౌన్సియేషన్ బాగా చదువుతున్నామా అంటే మంచిగా చదువుతున్నామా లేదా అని ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్, అలాగే కాంప్రహెన్షన్. టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్
a method to achieve specific objectives and outcomes. టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్. టెక్నిక్స్ అంటే నిర్దిష్టమైన లక్ష్యాలను మరియు ఫలితాలు సాధించడానికి పద్ధతులు అనేవి ఉపయోగపడతాయి. టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ మెథడ్, పద్ధతులు, అచీవ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్. నెక్స్ట్ సిఎల్టీ ఫోకస్ ఆన్ డెవలపింగ్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇంక్లూడింగ్ కాంపిటెన్స్. అంటే CLT focus on developing students' ability to communicate effectively, including discourse అంటే ఉపన్యాసం, టు కమ్యూనికేట్ డిస్కోర్స్, కాంపిటెన్సీ డిస్కోర్స్. నెక్స్ట్ choose the best option of best describing bilingualism. Okay, the ability to speak two languages. Next, identify aim of teaching English at the senior level, 9th to 12th, speaking English fluently and accurately. Next, ఐడెంటిఫై ద ఫౌండేషనల్ స్కిల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఫౌండేషన్ స్కిల్స్ అనేవి ఎలా ఉండాలి, ఏముండాలంటే అసలు లిజనింగ్, వినడము, లిజనింగ్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ సెంటెన్స్ ఫర్ బెటర్ కాంప్రహెన్షన్. అంటే అర్థాన్ని మార్చకుండా ఇతరుల ఆలోచనలను తిరిగి అదే రీరైటింగ్ సేమ్ అదే విధంగా తిరిగి రాయడాన్ని ఏమంటారంటే పారాఫ్రేజింగ్ అంటారు. అర్థం మారకుండా ఇతరుల ఆలోచనలు తిరిగి రాయడాన్ని ఏమంటారు, రీరైటింగ్, దాన్నే పారాఫ్రేజింగ్ అంటారు. నెక్స్ట్ ఐడెంటిఫై ద మెథడ్ దట్ ఎంపసిస్ ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మాట్లాడడం వస్తుందండి, అండ్ న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ సిఎల్టీ అంటే ఐడెంటిఫై ద అడ్వాంటేజ్ ఆఫ్ సిఎల్టీ అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఇక్కడ అంటే ఇక్కడ బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్వేజ్ భాషలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఎవరితో అయినా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడామనుకోండి, అంటే ఫస్ట్ నుంచి తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమవుతుందంటే బూస్ట్ అది కాన్ఫిడెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అని. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ సిఎల్టీ అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ describe the position of English in India. English has a multi-faced acceptance but limited cultural influence. Choose the best option that describe a general objective of teaching English. జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం. ఓకే, జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆబ్జెక్టివ్స్ అంటే ఇక్కడ మనకి స్పష్టీకరణలు ఏంటి అంటే ఎనేబుల్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం. Choose the characteristics that a good teaching learning material should have ఏంటి అంటే ఇక్కడ విజువల్లీ అప్పీలింగ్ అండ్ నవల్. నెక్స్ట్ choose the objective of teaching poetry to develop imaginative and creative ability. ఇమాజినేటివ్ అలా క్రియేటివ్ ఎబిలిటీ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫ్యాక్టర్ దట్ ద హోలీ హిస్టారికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ దట్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంట్రడక్షన్ త్రూ
Macaulay minutes in 1835. Choose the correct description of రికాగ్నిషన్ వొకాబులరీ అంటే నేర్చుకునే పదజాలం అనేది ఎలా ఉండాలంటే వర్డ్స్ అండర్స్టూడ్ వెన్ రీడ్ అండ్ హెర్డ్ అంటే చదివి లేదా విన్నప్పుడు అర్థమయ్యే పదాలని రీకాగ్నిషన్ అంటారు. రికాగ్నిషన్ వొకాబులరీ అంటే నేర్చుకునే పదజాలాన్ని వర్డ్స్ అండర్స్టూడ్ వెన్ రీడ్ ఆర్ హీర్డ్. రీడ్ అంటే చదవడము, అలాగే హీర్డ్ అంటే వినడం. నెక్స్ట్ ఐడెంటిఫై ద బెనిఫిట్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబ్. లాంగ్వేజ్ ల్యాబ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రొవైడింగ్ ఏ స్ట్రక్చర్డ్ ఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ choose the correct phase of teaching where planning before entering the classroom occurs. Pre-active phrase. The correct phase of teaching where planning before entering the classroom occurs. Pre-active phrase.